అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. బుక్కావని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ప్రియులారా, మీరు ఆలోచించినట్లయితే బుక్కావని తైలం అనగా మన భాషలో లేదంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కనుక పర్ఫ్యూమ్ లేదంటే కనుక మంచి స్మెల్ ఇచ్చే ఒక మంచి పర్ఫ్యూమ్, ఒక సెంట్ లాంటిది. అలాంటి దాంట్లో చచ్చిపోయినటువంటి ఈగలు పడితే అది మంచి పర్ఫ్యూమ్, చాలా విస్తారంగా ఉన్నటువంటి దాంట్లో కొన్ని ఈగలు పట్టడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క నేచర్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దాని స్వభావాన్ని కోల్పోయి చెడు అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన జీవితంలో కూడా మన జ్ఞానులమే, దేవుని కొరకు బ్రతికే బుద్ధిమంతులమే, దేవుని కొరకు నడిచే వాళ్ళమే. కానీ మన ఆత్మీయ జీవితంలో కనుక ఏవైనా కానీ కొన్ని అవకతవకలు ఉంటే మన ఆత్మీయ జీవితం మొత్తానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రియులారా, అందుకే మీరు చాలా సందర్భాల్లో గమనించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కనుక కుడికైనను ఎడమకైనను తొలగక అనే పదాలు మనకు కనబడతా ఉంటాయండి. అంటే మనం కుడికైనను ఎడమకైనను తొలగకుండా మనం ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం అంతకంతకు అభివృద్ధి పొందుతూ వెళ్తుంది. అలా కాకుండా ఈ చిన్నదే కదా అని మనం ఆలోచించామనుకోండి, చిన్నదే, తైలం పెద్దదే, కానీ ఎంత పెద్ద తైలంలోనైనా కానీ కొన్ని ఈగలు పడటం వల్ల ఏమైపోతుందంటే ఆ తైలం ద్వారా వచ్చే పరిమళ వాసన కాస్త అది చెడు కంపుగా మారిపోతుంది. మనం కూడా ఎన్నో సాహసాలు చేసి ఉంటాం దేవుని కొరకు, ఎన్నో ప్రసంగాలు తీసుకొని ఉంటాం, ఎన్నో ప్రసంగాలు వినుంటాం, ఎంతోమందిని మందిరంగా నడిపించుంటాం, ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటాం, ఎంతో గొప్ప చేసి ఉంటాం. కానీ ఆత్మీయ జీవితంలో వచ్చే కొన్ని శోధనల్లో మనం పడిపోతే కనుక ఆ ఒక్క శోధనను బట్టి మనం చేసినటువంటి ఈ మంచి కార్యాలన్నీ కూడా ఏమైపోతాయి, ఎంతకనగానే ఇది బ్యాడ్గా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి. మంచి సాక్ష్యాన్ని మనం కోల్పోతాం, మంచి నడవడికని మనం కోల్పోతాం, మాదిరికరమైన జీవితాన్ని మనం కోల్పోతాం. కనుక మనం ఎలా ఉండాలి, ఎంతకనగానే కొంచెము కూడా మనలో బుద్ధిహీనత రాకుండా, కొంచెము కూడా మనలో పాపానికి సంబంధించిన ఛాయలు రాకుండా నిరంతరం కూడా వాక్యానుసారంగా మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటూ, వాక్యానుసారంగా మనల్ని మనం బలపరుచుకుంటూ, వాక్యానుసారంగా మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ, దేవునికి ఆయాసకరమైన మార్గాలను మనలో నుంచి పరిపూర్ణంగా తొలగించుకొని పరిశుద్ధత విషయంలో పరిపూర్ణులవటానికి, సంపూర్ణులమవటానికి మనం సాగిపోయే దిశలో మనం ఉండాలి. అలా కాకుండా ఈ చిన్నదే కదా, ఏమైందిలే, ఎంత చేసాను కదా, ఈ చిన్నదాని వల్ల వచ్చిన నష్టం ఏంటని మనం కనుక ఆ విషయాల్లో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ మనకున్నటువంటి ఘనత, మన యొక్క జ్ఞానాన్ని తేలగొట్టునని వాక్యం సెలవిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఆలోచించారనుకోండి, మీరు సింపుల్గా అర్థం అవ్వాలంటే సైకిల్ ప్రశాంతంగా వెళ్తుంది అనుకోండి, అందులో బాల్స్ ఉంటాయండి, కొన్ని బాల్స్ ఉంటాయి, మధ్యలో ఒకటి ఉంటుంది, అందులో చిన్న బాల్స్ ఉంటాయి. అందులో ఒక్క బాల్ దెబ్బతిన్నా కానీ అది సైకిల్ ప్రాపర్గా మూవ్ అవ్వదండి. చైన్ బాగున్నా, చక్కగా మరి ఆ హ్యాండిల్ కండిషన్స్ అన్నీ బాగున్నా కానీ ఆ ఒక చిన్న బాల్ ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుందండి. ఆ చిన్న బాల్ కనుక దెబ్బతిందంటే, అది కనుక ఏదైనా ప్రాబ్లం అయిపోయిందంటే సైకిల్ సజావుగా ముందుకెళ్దండి. ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఏ ఒక్కటి పరిపూర్ణంగా లేకపోయినా కానీ మన యొక్క ఆ లైఫ్కి ఎన్నో ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనకు చెప్పిన ప్రతి ఆజ్ఞ విషయంలో కూడా సంపూర్ణమైనటువంటి జాగ్రత్త కలిగి మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతం తండ్రి, ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు మాకు తెలియజేస్తూ తండ్రి ఈ డైలీ డివోషన్స్ ద్వారా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి, బలపరచండి ప్రభా. ఈ డివోషన్స్ ద్వారా తండ్రి ఎవరెవరైతే ఆత్మీయంగా స్థిరమైన మనస్సు కలిగి ప్రభా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్నారో వారిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి తండ్రి. ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తూ తండ్రి మీ నామ మహిమార్థమే తండ్రి ప్రభా నడుచుకుంటున్నటువంటి వారిని కూడా మా తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మనస్సును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. వారి కుటుంబాల్లో తండ్రి ఎలాంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు రాకుండా తండ్రి కృంగిపోయే తత్వంలో మా తండ్రి పడిపోకుండా మీ కృపలో మా తండ్రి
ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. విశ్వాస జీవితంలో ప్రభావ ఎంతోమందికి మాదిరికరంగా జీవించే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. దీనుడైన నన్ను కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి ఆశీర్వదించండి ప్రభావ. ఇంకా ఎన్నో కార్యక్రమాలు తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి చేసే ధన్యతను అనుగ్రహించండి. సమయానికి తగిన జ్ఞానాన్ని అందించండి తండ్రి. మీ జ్ఞానము చొప్పున మాత్రమే తండ్రి మీరు అందించినటువంటి నడిపింపును బట్టి ఇంతవరకు రాగలిగాను తండ్రి. ముందు నడిపించండి, సహాయం చేయండి ప్రభావ. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.